పెద్దమ్మ నువ్వు ఇట్రా ఎన్నేళ్ళకెళ్ళి ఉంటున్నారు ఈడ? చాలా ఏళ్ళలో ఉంటుంటున్నా బిడ్డ నేను. అంటే ఇట్లా ఎప్పుడన్నా ఇంతకు ముందు వచ్చి బెదిరించేటోళ్ళ మీ గుడిసెలు వీకేస్తామని కానీ మీ ఇల్లు గూల కొడతామని? లేదు, నేను సోరతనంలో కూడా లేరు. నువ్వు సోరతనం నుంచి ఈయనే ఉండ, ఇక్కడనే ఉండ బిడ్డ. మరి ఎట్లా ఇప్పుడు మీ పరిస్థితి ఏందంటే మీకు ఇప్పుడు నిన్న గులగొట్టిన తర్వాత మీకు ఇంట్లో ఉన్న సరుకు సరంజామాలు ఉన్నాం మేడము. నిన్న సడన్ గా వచ్చి ఇండ్లు గులగొట్టినందుకు నిన్న నుంచి రోడ్ల మీదనే ఉన్నాం. మా పరిస్థితి అంతా ఇట్లనే ఉంది. ఇప్పుడు పిల్లలని చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని రోడ్ల మీదనే ఉంటున్నాం. తిండి లేక తిప్పలు లేక ఏం లేక ఇక్కడనే ఉంటున్నాం. కాదమ్మా, మీకు వచ్చి చెప్పిపోయిరా ఇది ప్రభుత్వ భూమి, మీరు ఏదన్నా వేరే దగ్గరికి వెళ్ళి మీరు నివాసం ఏర్పరచుకొని ఈ నుంచి వెళ్ళిపోవాలనే విషయం ఎవరు చెప్పలేదా? మాకు ఎవరు చెప్పలేదు మేడం. వచ్చారు, పోయినసారి వచ్చారు, ఈసారి వచ్చారు, కూలగొట్టిరు వెళ్ళిపోయారు. ఏమన్నా అంటారంటే పోలీస్ కేసు పెడతాం, ఆడికి వచ్చి మాట్లాడండి అని ఇది ఒకటే మాట చెప్తారు మాకు. ఇక జేసీబీ కింద వండుకుంటామంటే కూడా ఏం భయపడతలేరు? తొక్కిస్తాం, జేసీబీ కింద తొక్కిస్తాం అంటున్నారు. నిన్న తీసి పడేసిండ్రు, ఇట్లా మమ్మల్ని తీసి పడేసిండ్రు. అందరు పండ్ల పోయిన వాళ్ళు అది మొత్తం మీకు ఏడ్చుకుంటూ కూర్చున్నాం ఈ రోజు. అసలు కొంచెం కూడా పొద్దున్నే వచ్చిండ్రు, నిద్రలకి కూడా లేవలేం. పొద్దున్నే వచ్చిండ్రు, కరెంటు స్తంభాలు పడేసిండ్రు, కరెంటు వైర్లు కట్ చేసిండ్రు. దారుణంగా చేసిపోయారు. నిన్న వెళ్ళాలంటే ఎట్లకెళ్ళి వెళ్తాము, వెళ్ళుకొని బయట పిల్లలు మండ పెడితే కూడా అట్లనే వదిలేసి తొక్కేస్తామని అంటే ఏం చెప్పాలి సమాధానం చెప్పు? చిన్న పిల్లలు మేడం, మరి ఘోరము. అసలు అట్లాంటి పరిస్థితి మీ దాంట్లో ఉంటే పెద్ద పెద్దల దాంట్లో ఉంటే ఎవరైనా ఊకుంటారా మేడం? పోలీస్ కేసు పెడతారు. మాకు అది లేదు కాబట్టి మమ్మల్ని ఈ రకంగా ఆడుకుంటారు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారమ్మా ఇప్పుడు వచ్చేసి? మేడం మాకు ఒక ఇల్లు కావాలంతే. మా ఇండ్లు మాకు ఇచ్చేస్తే చాలు. మాకు ఏదొద్దు, కరెంటు, ఇల్లు, నీళ్లు, మాకు అవే, పిల్లల చదువులు అంతే, మాకు ఏమీ వద్దు.